ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం పార్వతీ పరమేశ్వరు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మరి 24 ఆగస్టు 2025 నుంచి 30 ఆగస్టు 2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరిస్తే మనం చూసుకోవాలి. బుధుడు శుక్రుడు కర్కాటక రాశిలో, రవికేతువులు సింహరాశిలో, అదేవిధంగా మనకి చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, మిథున రాశిలో గురుడు, చంద్రుడి యొక్క సంచారం సింహ, కన్య, తులారాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది. అంటే వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వార ప్రారంభంలో పనులు ఆలస్యం అవుతాయి. వారాంతం నిదానంగా ఉండడం చాలా మంచిది. అయితే ఈ రాశి వారికి విందులు వినోదాల్లో పాల్గొంటారు. కాస్త క్యాలిక్యులేషన్స్ సామాన్యంగా ఉంటాయి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త ఒత్తిళ్లు పెరుగుతాయి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అంటే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల దగ్గర నుంచి, ఆర్థిక పరిస్థితుల దగ్గర నుంచి ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గురుడు వ్యయస్థాన సంచారం వల్ల, గురుబలం లేకపోవడం వల్ల ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయవలసిన అవసరం ఉన్నది. పబ్లిక్ రిలేషన్స్ పెద్దగా అనుకూలించవు. ఆర్థిక వ్యవహారాల వెనకపోతూ ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని మనం బాగా ఆలోచన చేయవలసిన పరిస్థితి వస్తాయి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని ఆలోచనతో ముందు ఖర్చు పెట్టాలి మనం. ఇటువంటి పరిస్థితులు మనకి కర్కాటక రాశి వారికి సంప్రాప్తమవుతున్నాయి. ముఖ్యంగా వ్యయంలో ఉన్నటువంటి గురుబలం, అంటే గురుడి యొక్క సామాన్యమైన బలం చేత సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా వారం మధ్యలో ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ శివారాధన చెయ్యాలి. శివారాధన చేయడం ద్వారా, అంటే శివుని పూజించడం ద్వారా, శివాలయానికి వెళ్ళి ప్రదర్శనాలు చేయండి. దత్తాత్రేయుడిని బాగా పూజించండి. దత్త కవచం, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అంచేత ఈ యొక్క ఆలోచన విధానాల్లో ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీరు శివారాధన ద్వారా గురుగ్రహ బలాన్ని కనుక పెంచుకున్నట్లయితే అన్ని రంగాల వారికి గతం కంటే అనుకూలంగా ఉంటుంది. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు మీరు ఎక్కువగా వినియోగించండి.